విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ కార్మికులు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తూ ఉన్నారు. దాదాపుగా 150 నుంచి 200 మంది కొత్త పాత ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి జనవరి నెల నుంచి ఇప్పటి వరకు జీతాలు లేవు. ఇది మొదటిసారి కాదు. కాంట్రాక్ట్ మారిన తర్వాత కాంట్రాక్ట్ మారేటువంటి సందర్భంలో ఈ ప్రక్రియ అనేటువంటిది రెగ్యులర్గా సాగుతూ ఉంది. ఏనాడు ఇక్కడ పనిచేసేటువంటి కార్మికులకి ప్రతి నెల ఇవ్వాల్సినటువంటి జీతాన్ని ఏ నెల కా నెల ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ రోజున కార్మికులందరినీ ఆప్కాస్లో చేయాలని చెప్పేసి ఆప్కాస్లో చేర్చాలని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్ కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి ఆప్కాస్లో చేర్చకపోవడం పక్కన పెడితే నెల నెల ఇవ్వాల్సినటువంటి జీతాలు జీవో ప్రకారం 18,600 రూపాయలు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి జీతాన్ని కేవలం 13,800 రూపాయలతో సరిపెడుతూ అది కూడా ప్రతి నెల ఇవ్వకుండా దోచుకుంటున్నటువంటి పరిస్థితి రోజున కనిపిస్తూ ఉంది. 3 నెలలుగా జీతాలు లేకుండా ఏ రకంగా వాళ్ళు పనిచేయాలనేటువంటిది ఇక్కడ పనిచేసేటువంటి కార్మికులందరికీ కూడా ఈ రోజున ప్రభుత్వం ఫ్రంట్ లైన్ వారియర్స్ పేరుతో వాళ్ళకి బిరుదులు ఇస్తూ సేవారత్నాలు అని చెప్పేసి వాళ్ళ సేవలని కొనియాడుతున్నటువంటి సందర్భంలో మీ యొక్క పొగడ్తలతో మీ యొక్క వీటితో వాళ్ళ పొట్ట నిండుతుందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కేవలం వాళ్ళ యొక్క పొట్టకూటి కోసం ఇక్కడికి వచ్చి పనిచేసుకుంటా ఉన్నటువంటి వాళ్ళే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఏ రోజుకి ఆ రోజు పొట్ట వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కనీసం ఈ ఇంటి అద్దెలు కట్టేటువంటి పరిస్థితి లేక ఇళ్లలో సామాన్లు బయటపడేసేటువంటి పరిస్థితులు చాలామంది ఇళ్లలో కనపడతా ఉన్నాయి. ఇక్కడికి రావడానికి ప్రతిరోజు పనికి రావడానికి సుదూర ప్రాంతాల నుంచి ఖర్చు చేసేటువంటి రవాణా ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. ఇవ్వాల్సినటువంటి జీతం సరిగ్గా ఇవ్వకపోగా ఇవ్వాల్సినటువంటి జీతంలో కోతలు విధిస్తూనే మరోవైపున ఇవ్వాల్సినటువంటి జీతాలను ఇవ్వకుండా 3 నెలలు 6 నెలలు ఈ రకంగా ఆపుతూ ఉంటే కార్మికులు ఏ రకంగా వాళ్ళ పొట్ట నింపుకుంటారు, వాళ్ళ జీవితాన్ని సాగిస్తారని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదేదో ప్రభుత్వానికి వ్యతిరేకంగానో లేదంటే ఇంకో దానికి వ్యతిరేకంగానో ఇక్కడ కూర్చోలేదు. వాళ్ళు పొట్టకూటికి ఏదైతే కూటమి ప్రభుత్వం ఆ రోజు హామీ ఇచ్చిందో ఎన్నికలకి సందర్భంలో ప్రతి ఒక్కరిని సంతోషంగా ఉంచుతాం, మాది మంచి ప్రభుత్వం, మేము కార్మికులందరికీ ఖచ్చితంగా వేతనాలు సరిగ్గా వేస్తామని చెప్పేసి ఆ రోజున గొప్పలు చెప్తూ ఏ రకంగా అయితే అధికారంలోకి వచ్చారో ఈ రోజున వాళ్ళని ప్రశ్నిస్తూ ఉంది ఒకటే, అయ్యా మేము కడుపులు ఎండిపోతూ ఉన్నాయి, మా జీతాలు లేక ఇళ్లలోంచి బయటికి గెంటేసేటువంటి పరిస్థితి వస్తూ ఉంది, కనీసం రవాణా ఛార్జీలకు కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం, మీరు వెంటనే ఈ కాంట్రాక్ట్ పద్ధతి ఏదైతే ఉందో ప్రతి నెల జీతం ఇచ్చేటువంటి విధంగా ఆప్కాస్లో జాయిన్ చేయండి, మమ్మల్ని ఆప్కాస్లో చేసి ప్రతి నెల మీరు నిర్ణయించినటువంటి 18,600 జీతం వాళ్ళ చేతికి వచ్చేలాగా చేయమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ జీతాల సమస్య అనేటువంటిది ఇందాక సూపరింటెండెంట్ గారు కూడా వచ్చారు, మేము వేపిస్తాం, మీరు సమ్మె విరమించండి అని చెప్పారు. ఇక ఎవరి మాటలో నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆందోళన చేసిన ప్రతిసారి రావడం, ఇదిగో మీ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పడం, మళ్ళీ వాళ్ళని ఈ రకంగా సమ్మె విరమింపు చేసేటువంటి ప్రయత్నం చాలాసార్లు జరిగింది. ఇక ఎవరి మాట నమ్మేటువంటి పరిస్థితి లేదు. సాయంత్రం లోపు మీరు చెప్పినటువంటి హామీ ఇందాక సూపరింటెండెంట్ గారు ఏదైతే చెప్పారో ఆ హామీ నెరవేరితే తిరిగి పన్నుల్లోకి వెళ్ళడం జరుగుతుంది. లేదంటే ఈ 3 నెలల జీతం వచ్చేంత వరకు కూడా ఈ సమ్మె ఇక్కడే ఇలాగే కొనసాగించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా కార్మికుల సమస్యను పరిష్కరించాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.